ఎలా ఉన్నారు? నిన్న చెప్పుకున్నాం కదా, కారచిహ్నాలు 8 రకాలని. అందులో అధికరణ కారక. ఈ అధికరణ కారక గురించి బిట్స్ అన్నమాట. మే, పర్. అధికరణ కారక అంటే కారకలో మే అనేది పర్ అనేది వస్తుంది. మే అంటే లోపల అనే అర్థంలో వాడతాం. పర్ అంటే మీద, పైన అనే అర్థంలో వాడతాం. ఇక్కడ ధారా ఓం డాష్ ధారాయే జరతి ధరతి పర్. ఇక్కడ ధార మీద ధారలు అంటే ధార వెంబడిగా దారలు, ఒక దార వెంబడి ఇంకో దార అంటే ఒక దార మీద దార పడుతుంది అనేప్పుడు మే ఉపయోగించాలా, పర్ ఉపయోగించాలంటే దార మీద దార అంటే పర్. ధారా ఓం పర్ ధారాయే జరతి ధరతి పర్. ఓకే. జీవన్ డాష్ సావన్ మన్ భావన్ హై. జీవితములో శ్రావణము అనేది అద్భుతమైనది అని చెప్తుంది. జీవితములో అన్నంగాటి ఏం పెట్టాలి? మే. జీవన్ మే సావన్ మన్ భావన్ హై. ఆస్మాన్ డాష్ కుచ్ అజీబ్ లాలిమా హై. ఆకాశం మీద కుచ్ అజీబ్ కొంచెం ఒక విచిత్రమైన, అజీబ్ అంటే విచిత్రమైన ఎరుపుదనం ఉంది. ఆకాశం మీద అంటున్నాం కాబట్టి పర్. ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హై. చూడండి, కేతోం డాష్ కుచ్ అజీబ్ రౌనక్ హై. పొలాలలో ఒక విచిత్రమైన మెరుపు మెరుస్తుంది. పొలాలలో అంటున్నాం కాబట్టి మే. కేతో మే. ఉస్కే ఘర్ డాష్ దానా తక్ నహీ హై. వాళ్ళ ఇంటిలో తినడానికి కూడా ఏమీ లేదు. ఇంటిలో అంటున్నాం కాబట్టి మే. అమీనానే అపనే మాథే డాష్ హాత్ రఖా. అమీనా తన తల మీద చేయి పెట్టుకుంది. మీద అన్నాం కాబట్టి పర్. అమీనా కా క్రోధ్ తురంత్ స్నేహ్ డాష్ బదల్ గయా. అమీనా యొక్క కోపం వెంటనే స్నేహంగా మారిపోయింది. స్నేహంలోకి మారిపోయింది మేడం. అప్పుడు కోపంగా ఉంది, ఇప్పుడు స్నేహంలో మారిపోయింది. కోపం వల్ల స్నేహం అయిపోయింది. అంటే మే. బచ్చే డాష్ కితనా త్యాగ్ ఔర్ కితనా వివేక్ హై. పిల్లవాడిలో ఎంత త్యాగం, ఎంత వివేకము ఉంది. అంటున్నాం కాబట్టి ఏం పెట్టాలి? మే పర్. వెరీ గుడ్, మే. శ్రవణ్ ద్వారా తాలాబ్ డాష్ లోటా డూబ్నేకి ధ్వని సునే. శ్రవణుడు చెరువులో లోటాన్ని ముంచిన శబ్దం వినపడింది. చెరువులో అంటున్నాం కాబట్టి మే. ఇతిహాస్ డాష్ సదైవ్ అమర్ రహేగా. ఇతిహాస్ అంటే చరిత్ర ఎల్లప్పుడూ కూడా అజరామరంగా ఉంటుంది. అంటే దానికి అసలు అంతు ఉండదు అని. చరిత్రలో ఇతిహాస్ మే సదైవ్ అమర్ రహేగా. ఇతిహాస్ చరిత్రలో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా మరణం లేకుండా ఉంటారు. వాళ్ళని ఎప్పుడు మనం తలుచుకుంటాము. సంసార్ డాష్ వ్యక్తి సారే వివాదంకు మిటాయింగే. ప్రపంచములో వ్యక్తులందరి మధ్య ఉన్న వివాదాలని రూపుమాపుతాము. సంసార్ మే వ్యాప్త వివాదంకు మిఠాయింగే. సాహిత్య और కళా के क्षेत्रों డాష్ भी परिवर्तन हुआ. సాహిత్యము మరియు కళారంగాల్లో మార్పు అనేది వచ్చింది. అంటున్నాం కాబట్టి మే. సారే భారతీయోं को ఏకతా के सूत्र డాష్ బాంధती है. భారతీయుల మొత్తాన్ని ఐకమత్యం అనే సూత్రంలో నింపుతుంది. సూత్రములో అంటున్నాం కాబట్టి మే. హిందీ అంతర్రాష్ట్రీయ శోభిత. హిందీ అనేది ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది, లేకపోతే అలంకరించబడుతుంది. ప్రపంచం మీద అంటున్నాం స్తర్ పర్. హిందీ అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ శోభిత హై. ద్వితీయ భాషా కే రూప్ డాష్ హిందీ విషయ చయన్ కియా. రెండో భాష రూపములో అంటున్నాం కాబట్టి మే. ద్వితీయ భాషా కే రూప్ మే హిందీ విషయ చయన్ కియా. అఖబారోं డాష్ ఉస్కి కళా డాష్ ఉస్కే జీవన్ డాష్ లేఖ చెప్పే. అఖబారోं మే అంటే వార్తాపత్రికల్లో, ఉస్కి కళ ఆవిడ కళ మీద అంటే పర్. ఉస్కి కళ పర్ ఉస్కే జీవన్ పర్ ఆవిడ జీవితం మీద అనేక లేఖ చెప్పే. లేఖ అంటే వ్యాసాలు రాయబడినాయి. పుల్ డాష్ సే గుజర్తే హై. మనం వంతెన మీద నుంచి నడుస్తాం. వంతెన మీద అంటే పర్. పుల్ పర్ సే గుజర్తే హై. బెజవాడ డాష్ కృష్ణా మాత హై. బెజవాడలో కృష్ణా నది ఉంది అని చెప్పుకుంటాం కదా. అంటే మే. నదీకే పానీ డాష్ ఉన్మాదతే. నది యొక్క నీటిలో విపరీతమైన అంటే వేగంగా, మనకు వరదలు వచ్చినప్పుడు వేగంగా ప్రవహిస్తుంది కదా. పిచ్చితనం అంటే వేగంగా ప్రవహిస్తుంది నీటిలో. అంటే మే. జనసంఖ్య డాష్ నియంత్రణ కర్ లియా హతా. జనసంఖ్య మీద
నియంత్రణ పొందాము అంటే పర్. अचानक प्रोफेसर विकास की नज़र एक वस्तु डैश पड़ी, एक वस्तु पर. नदी नालों डैश कचरा बहना मना है. नदी नालों पर नदुల్లో కాలవలలో నదీ నాలో కాలవల్లో లో అంటున్నాం కాబట్టి మే. నదీ నాలో మే కచరా బహానా మనా హై. ధరతీ डैश मात्रा 0.007 पेयजल है. धरती पर భూమి మీద. సార్వజనిక జీవన్ మే మన సాధారణ జీవితంలో లంచగొండితనం రూపుమాపాలి. లో అంటున్నాం కాబట్టి మే. అపనే జీవన్ డాష్ పహలే లక్ష్య బనాయే. మీ జీవితంలో ముందు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి జీవితంలో. సో మే ఇది అధికరణ కారకం. వీటి నుంచి మన టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్స్లో నుంచే తీసుకున్నాం కాబట్టి వీటిలోంచే గ్యారంటీ రావచ్చమ్మా. ఓకే, శుభం.